బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డులోని శ్రీకృష్ణ మందిరంలో గత 3 రోజులుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చివరి రోజు అత్యంత వైభవంగా ఉట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి బద్వేల్ ఇన్ఛార్జ్ సీఐ నాగభూషణంతో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, శ్రీకాంత్లతో పాటు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జ్ వెంకల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క యాదవ సోదరులు ఐక్యమత్యంగా పండుగ జరుపుకొని గుడి నిర్మాణం కోసం కృషి చేయాలని వారు తెలిపారు. అలాగే మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకల్ రెడ్డి మాట్లాడుతూ గుడి ముందు భాగంలో సీసీ రోడ్డు 2 నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాము. దయచేసి ఎవరికైనా కోరుతున్నాము. మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు మురళి యాదవ్, శ్రీమతి సునీత కాబట్టి, అలాగే 3వ ప్రైజ్ 2,000 రూపాయలు శ్రీ ఈ పక్కకి రండి, నంగిలి పెట్టద్దండి మధ్యలో. మా ఆహ్వానాన్ని మన్నించి ఒక్క నిమిషం సార్, ఫోన్ మాట్లాడు. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. పట్టణంలో 3 రోజుల నుండి కృష్ణాష్టమి పండుగను యాదవ సంఘం ఘనంగా జరుపుతున్నారు. మరి 3 రోజుల నుంచి వర్షం వస్తున్నా కానీ లెక్క చేయకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా అభినందనలు. మరి బద్వేలు ప్రతి ఒక్కటి కనుక ఈ రోజు యూత్లు కనుక దీంతో పాల్గొంటున్న ఈ గేమ్స్ కానీ అన్ని వేటి కనుక ఉత్సాహంగా ముందుకు నడపడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న అధ్యక్ష చెంగరయ్య అన్న ఇక్కడ సీసీ రోడ్డు కావాలంటే మున్సిపాలిటీలో ప్రపోజల్ వేసి కనుక ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే ఈ కృష్ణమందిరం ముందర సీసీ రోడ్డు కనుక 1-2 నెలల్లోనే పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు కనుక ముందు ఘనంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉచిత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలకు నమస్కారాలు. మొదటిగా బద్వేల్ శ్రీ నాగభూషణం గారు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సంఘం తరఫున ఈ కండక్ట్ చేయడము చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇదంతా కూడా స్ఫూర్తి నింపే కార్యక్రమం. ప్రశ్నలు మరియు భక్తి రెండు కలిపి ఈ వృత్తి కార్యక్రమము ఇట్లాంటివి పెట్టి యువతను ప్రోత్సహించడము, తర్వాత అలాగే గేమ్స్ పెట్టి వాళ్ళలో శారీరక మానసిక వికాసము ఇవన్నీ కూడా మనం కల్పించినట్టు అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా జరుపుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ఉండి తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క అభ్యాసం. ఇలాంటి గొప్ప టెంపుల్ను అంటే కట్టాలని చెప్పి ఒక ఆలోచన రావడము, దాన్ని ఆలోచన కార్యరూపం దాల్చి ఈ కట్టడానికి చందాలు తీసుకొని అంటే బద్వేలు ప్రాంత ప్రజలైతేనే ఆ యాదవ సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో
ఈ విధమైన మంచి టెంపుల్ ఒక చాలా పెద్ద టెంపుల్ కట్టుకొని ఈ ఏరియా ప్రాంత వాసులకు వచ్చి తర్వాత ట్రెడిషనల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకని అలవాటు చేయడం అనేది కూడా గొప్ప విషయము. ఈ మా యొక్క కోరిక ఈ టెంపుల్ లో తొందరగా ఈ సంఘం వాళ్ళైతేనేమి మిగతా వాళ్ళైతేనేమి పెద్దలుగా ఈ సంగమం ఆధ్వర్యంలో ఇలా తొందరగా అంటే ఈ పెండింగ్ పడిన కార్యక్రమం ఏదైతే కన్స్ట్రక్షన్ సంబంధించి తొందరగా కంప్లీట్ చేసి ఇది ప్రజలకు భక్తులకు అందుబాటులోకి తొందరగా రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ తర్వాత ఈ కృష్ణ భక్తులు కృష్ణ భక్తులతో అందరికీ కూడా కృష్ణుని దయాదాక్షిణాలు ఆయన ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా కృష్ణుని భక్తులకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ప్రసాదించాలని చెప్పి దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాదవ సంఘం పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారములు ధన్యవాదాలు తెలుపుతూ